వాతావరణ శాఖ హెచ్చరించిన తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది భారీ వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీ వర్షాలకు వరద నీరు రోడ్లపై లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి చేరకుండా అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు కావాల్సిన ముందస్తు చర్యలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అది ఒక ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నెల్లూరు నగర కార్పొరేషన్లో నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 35 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. అలానే వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం. చాలామందికి ఫీల్డ్ విజిట్స్ కూడా ఎవరైతే కన్సర్న్ ఉన్నారో ఈ రోజే వెళ్ళి వాళ్ళు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు వచ్చిన 35 గ్రీవెన్సెస్తో పాటు మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్స్, వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఈ వారం అంటే పోయిన మండే నుంచి ఇప్పటి వరకు 69 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. దాంట్లో 43 గ్రీవెన్సెస్ అన్నీ కూడా కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఇంకా 26 పరిష్కరించే దిశగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని మనకి అందరి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ సమస్య అయినా సరే పరిష్కరించే ప్రతి సమస్యని కూడా వాళ్ళు తగిన రీతిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా పరిష్కరించేదానికి సూచనలు ఇవ్వడం జరిగింది. దీని మీద ఎవ్రీ వీక్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. మనకి ఉన్న గ్రీవెన్సెస్ అన్నీ కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏనే క్లోజ్ అవుతున్నాయి. సో విత్ ఇన్ ఎస్ఎల్ఏ క్లోజ్ అయ్యేటట్టు ఏది జీరో పెండెన్సీ ఉండేటట్టు కూడా నగరపాలక సంస్థ నుంచి చర్యలు తీసుకోవడం జరిగింది. మనకి నగరపాలక సంస్థ తరఫు నుంచి నెల్లూరు నగరానికి ఎలాంటి భారీ వర్షం పడినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా సరే ప్రజా జీవితానికి, జన జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఉద్దేశం. దీనికి సంబంధించి మనకు కావాల్సిన మెషినరీ అంతా మీరు పోయినసారి తుఫాన్ వచ్చినప్పుడు చూశారు. మెషినరీని ఒక 30 పైన జేసీబీస్ ఎంగేజ్ చేయడం జరిగింది. ట్రాక్టర్స్, కట్టర్స్ ఇవన్నీ కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు అవైలబుల్ ఉండేలాగా చేసుకుంటాం. ఏ రోజైతే వర్ష సూచనకి ఆల్రెడీ మనకి అలర్ట్స్ ఐఎండీ నుంచి రావడం జరిగింది. ఆ అలర్ట్స్ అందరికీ సచివాలయం స్థాయిలో కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. ముందుగా మిషనరీని అంతా రెడీగా పెట్టుకుంటాం. అలానే ఆ రోజు ఎప్పుడైతే వర్షం పడే ముందు కానీ ఆ టైంలో కానీ ఎక్కడ బ్లాకేజెస్ అవ్వకుండా రోడ్డు దగ్గర కొన్నిసార్లు భారీ వర్షం పడ్డప్పుడు కొన్ని చోట్ల డ్రైనేజ్ లేని దగ్గర ఒక 10 నిమిషాలు, పావుగంట వరకు నీళ్లు నిలిచే సిచ్యువేషన్ ఇది ఉంటుంది. మిగతా దగ్గర ఎక్కడెక్కడ డ్రైన్స్ ఉన్నాయో అవన్నీ ర్యాంప్స్ పగలగొట్టడం జరిగింది. మేము ముందు షాప్స్ దగ్గర కానీ, మెయిన్ రోడ్ దగ్గర కానీ చాలా 70 ప్లేసులు లాస్ట్ టైం ర్యాంప్స్ పగలగొట్టడం జరిగింది. అలానే ఇప్పుడు పూడికలు తీయడం కూడా చాలా వరకు చేయడం జరిగింది. సో ఎలాంటి వాటర్ ఫ్లోకి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుని ముఖ్యంగా అది చేయడం వల్లే పోయినసారి తుఫాన్లో మనకి ఎక్కడ వాటర్ ఇన్యునేటెడ్ ఏరియా అంటే ఎక్కడ ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన సందర్భాలు కానీ, అండర్ పాస్లో మొత్తం నీళ్ళు ఆగిపోయిన సందర్భాలు కానీ లేవు. ఈసారి కూడా మనం అదే చర్యలు తీసుకుంటున్నాం. 7 మోటార్లు పనిచేస్తున్నాయి. 3 అండర్ పాసెస్ 7 ఈచ్ 5-6 మోటార్ల వరకు ఎక్కువ పనిచేస్తూ ఉన్నాయి. సో వాటిని కూడా మనం ఫంక్షనింగ్ లో పెట్టాం. ఎలాంటి రిపేర్స్ లేకుండా కూడా చూడటం జరిగింది. సో అక్కడ పడిన వర్షం పడ్డట్టు ట్రాఫిక్ ఒక్క 5 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా చేసినట్టు చేయడం జరిగింది. సో మనకి వరదలకి సంబంధించి ఏదైనా ఒకవేళ భారీ వర్షాలు పడ్డా సరే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. జూలై మాసం నుంచి అంటే జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా 3 నెలల పాటు వివిధ రివ్యూస్ చేయడం జరిగింది. మనకి ప్రభుత్వం నుంచి కూడా అంటే డిఎంఏ సార్ నుంచి కూడా ప్రతిసారి జరిగే వీడియో కాన్ఫరెన్సెస్ కానీ అన్ని మనకి ప్రాపర్టీ ట్యాక్స్ ఏరియాస్ గురించి, వాటర్ ఛార్జ్ ఏరియాస్ గురించి, అలానే మిగతా వివిధ పన్నులకి సంబంధించి ఏరియాస్ గురించి, అలానే కరెంటు డిమాండ్ కలెక్షన్ గురించి కూడా రివ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ టార్గెట్స్ ఇవ్వడం వాళ్ళకి చెప్పడం జరిగింది. చూస్తే హ్యూజ్ స్థాయిలో అంటే చాలా ఎక్కువ స్థాయిలో పన్ను బకాయిలు ప్రతి ఆర్ఐ వైజ్ కూడా ఉండటం జరిగింది. సో వాళ్ళకి డ్యూ ఆపర్చునిటీ ఇవ్వటం కూడా జరిగింది. ప్లస్ అలానే ఎంత బకాయిలు ఎవరికి ఎంత డిమాండ్ ఉంది, ఎంత
కలెక్షన్ చేశారు అనే డేటా కలెక్ట్ చేసేటప్పుడు కూడా చాలా టైం పట్టడం కూడా జరిగింది. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాను, సైన్ కాపీస్ తీసుకోవడం ఇవన్నీ జరిగింది. అలానే ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కూడా నేను చేయడం జరిగింది సడన్గా. అలా ఎక్కడైతే మనకి పెద్ద బిల్డింగ్స్ ఇవి ఉన్నాయో అక్కడ కూడా కొన్ని చూసినప్పుడు కొన్నిటికి అసెస్మెంట్ చేయని బిల్డింగ్స్ అలా ఉండటం, అవి కూడా 1, 2 కనిపించినాయి. మిగతా చూసిన దగ్గర కరెక్ట్గా చేసినవి కూడా బిల్డింగ్స్ ఇవి ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మనకి ట్రాన్స్ఫర్స్ అనేది సర్వసాధారణం. ఏ స్థాయిలో అధికారి అయినా సరే జిల్లాల నుంచి జిల్లాలు మారుతున్నారు, రాష్ట్రాలు మారుతున్నారు. సో బదిలీలు ఖచ్చితంగా చేపట్టేది చాలా సర్వసాధారణం. సో ఇలా బదిలీలు కాకుండా ఒకే సెక్షన్లో ఇది ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇంకా పని ఎఫిషియన్సీ పెరిగేదానికి ఆస్కారం ఉండదన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఎవరైతే ఆ సెక్షన్స్లో ఇది ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే రీతిలో శానిటేషన్లో బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మనకి శానిటేషన్ కూడా ముఖ్యమే. ఖచ్చితంగా నగరానికి కనిపించేదే పారిశుద్ధ్యం. దాంట్లో కూడా వాళ్ళు అక్కడ పనిచేయడానికి పెట్టాం. అలానే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనకు ఆర్ఐస్గా నియమించడం జరిగింది. సో అలానే మేనేజర్ గారిని ఆర్ఓగా నియమించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మనకి నగరాభివృద్ధికి దోహదపడతారు. ప్రజలను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి ఇబ్బంది కూడా ప్రజలకి ఏమీ కలగకుండా వాళ్ళు కట్టాల్సిన పనులు కడతా వీళ్ళు డెఫినెట్లీ నగరపాలక సంస్థకి ఆదాయం. ఎందుకంటే మనకి రెవెన్యూ సెక్షన్ విభాగం అనేది చాలా ముఖ్యం కార్పొరేషన్కి. ఇది ఎప్పుడైతే బాగా పనిచేస్తుందో అప్పుడే మనకి ముందు నగరపాలక సంస్థ అభివృద్ధిలో కానీ ప్రజలందరూ మెరుగు రోడ్లు కావాలన్నా, డ్రైన్స్ కావాలన్నా, పారిశుధ్యం మెరుగుపరాలన్నా ఇవన్నీ సరే మనకి ప్రజలు అసలు ఈ పన్నులు కట్టే రూపంలో ఎలాంటి ఇబ్బంది ప్రజలు ఫేస్ చేయకూడదు. అలానే కరెక్ట్ అసెస్మెంట్ కూడా జరగాలి. ఇదే అన్న ఉద్దేశంతో మనకున్న డైరెక్షన్స్ బట్టి అన్ని సమానంగా వాళ్ళకి విధులు కేటాయించడం జరిగింది. సో అందరూ కూడా బాగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఏమైనా ఆరోపణలు ఉన్నాయి, అలానే కొన్ని ఆర్ఐస్కి సంబంధించి కానీ ఆర్ఓస్కి సంబంధించి కానీ నేను ఆల్రెడీ చెప్పాను. ఇవి బదిలీ అనేది సెక్షన్ మార్చాలన్న ఉద్దేశంతో, ఈ రెవెన్యూ సెక్షన్ మొత్తం మార్చాలన్న ఉద్దేశంతో బదిలీ చేయడం జరిగింది. మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. వాటి మీద కొంతమంది షోకాస్ నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. దాని పరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇదొక్కటే కాదు, నగరపాలక సంస్థలో ఏ విభాగం అయినా, ఏ ఉద్యోగి అయినా సరే నగర ప్రజలకి సేవలు అందించడానికి ఎలా అయితే కమిషనర్లు పనిచేస్తూ ఉన్నారో, ఎలా అయితే వివిధ అధికారులు బదిలీల్లో వచ్చి వెళ్తూ ఉంటారో, ఎలా అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారో, ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా వాళ్ళ పనిని వాళ్ళు అలానే చేసుకోవాలి. ఏ సెక్షన్కైనా ఖచ్చితంగా ఏ సెక్షన్ వాళ్ళైనా సరే వాళ్ళ పని మెరుగైన సేవలు అందించడానికి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. సో ఎలాంటి ఇది ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇది అరేంజ్మెంట్ చేసామండి. అంటే ఇప్పుడు ఆర్ఓ లాగిన్ ఒకటి ఉండాలి. సో లాగిన్ ఉండాలి, దాని నుంచి ఉంది. ఇప్పుడు ఎవరైనా మనకి సిబ్బందిని చూసిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే అవి కూడా చేస్తాం. మీరు అన్నట్టు ఆల్రెడీ అది డిపార్ట్మెంట్ ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చూస్తున్నాను, ఆ ఇష్యూ అనేది నాకు తెలియదు. ఆ ఇష్యూ ఏమైతుందో అది మరి ఇప్పటిదాకా ఎందుకు సాల్వ్ అవ్వలేదో తెలియదు. ఇప్పుడు నేను కొత్తగా ఇది చూస్తాను. ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంటే ఆ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యలు బట్టి జరగడం జరుగుతుంది. సో అందరికీ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా వాళ్ళు చేయాల్సిన విధిని నిర్వర్తించాలని కోరుకుంటున్నాను.